హాయ్ వ్యూవర్స్, ఈ రోజు అయితే మనం నెల్లూరులో ఉన్న ఒక ప్రైమ్ ఏరియాలో ఒక లగ్జరియస్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఈ రోజు ఆ డీటెయిల్స్ అయితే నేను మీకు చూపిస్తాను. నా పేరు శివ, మీరు చూస్తున్నారు జూ రియల్టీ ఛానల్. ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనం హైలీ డిమాండ్ ఉన్న ఏరియాలో శాంతినగర్లో అయితే ఈ రోజు మనం ఉన్నాము. ఇక్కడంతా కూడా మనకి 30 ఫీట్ రోడ్ అనేది కూడా మనం చూడొచ్చు, మంచిగా ప్రొవైడ్ చేశారు. అదే విధంగా వెదర్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. చుట్టూ ట్రీస్ తో కవర్ అయ్యి ఇదంతా కూడా చూడడానికి కూడా చాలా బాగుంది. అదే విధంగా ఇక్కడ నుంచి మనకి కేవీఆర్ పెట్రోల్ బంక్ కావచ్చు, అదే విధంగా స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ అక్కడ ఇచ్చిన గ్లాస్ ఫిట్టింగ్స్ అన్ని కూడా చూడడానికి చాలా చక్కగా ఉంది అండ్ ఓవరాల్ గా మంచి లుక్ వస్తుంది. ఈ టోటల్ గా ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో టోటల్ 4 ఫ్లోర్స్ అనేది ఉంది. ఫ్లోర్ కి మనకి ఒక ఫ్లాట్ మాత్రమే వస్తుంది అండ్ ఈ ఫ్లాట్ అనేది 3000 SFT తో వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు లోపల ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం పద. ఈ ప్రాజెక్ట్ టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి ఇది 40 అంకణాల్లో అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే మనం ఇప్పుడు మెయిన్ గేట్ అయితే చూస్తున్నాము. ఈ మెయిన్ గేట్ అనేది స్టీల్ స్లైడింగ్ డోర్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా చాలా లాంగ్ లైఫ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా రోబస్ట్ కన్స్ట్రక్షన్, కింద రోలర్ సపోర్ట్ తో ఇచ్చారు. ఇప్పుడైతే మనం లోపల కూడా చూద్దాము. లోపల అయితే మనం ఇప్పుడైతే పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. పార్కింగ్ ఏరియా చూసినట్టయితే చాలా స్పేషియస్ గా కూడా ఉంది. ఇక్కడ మనకి కార్స్ అండ్ బైక్స్ తో సహా మనం చాలా స్పేషియస్ గా ఉంది. ఇవన్నీ కూడా మనకి పార్క్ చేసుకునే విధంగా ఇక్కడంతా కూడా మనకి ఇది ప్రొవైడ్ చేశారు. అదే విధంగా టువర్డ్స్ ద కార్నర్ మనం చూసుకున్నట్టయితే మనకి మున్సిపల్ వాటర్ కూడా అక్కడ మనకి ప్రొవిజన్ అయితే మనకి అక్కడ ఇచ్చారు. అదే విధంగా సబ్మర్సిబుల్ ఫ్రమ్ 24/7 మీకు వాటర్ అవైలబిలిటీ అయితే మీకు 24/7 వస్తుంది. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు సెక్యూరిటీ రూమ్ కూడా ఇక్కడే ఉంది. సో మనకి సెక్యూరిటీ పర్పస్ కోసం సెక్యూరిటీ కూడా మనకి అక్కడే ఉంటారు. మీకు ఏ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తాం. అలాగే ఇక్కడ మనం ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ కూడా టైల్ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది చూడడానికి కూడా. ఇక్కడ మనం లిఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా మనం చూడొచ్చు. అదే విధంగా మన స్టేర్స్ అంతా కూడా టైల్ డిజైనింగ్, టైల్స్ తో చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ సేఫ్టీ పర్పస్ కోసం ఈ స్టీల్ రైలింగ్ అయితే కూడా మనం చూడొచ్చు. ఇప్పుడైతే మనం మోడల్ ఫ్లాట్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాము. దానిలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అక్కడ చెప్తాను. చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ లిఫ్ట్ యాక్సెస్ అయితే ప్రతి ఫ్లోర్ కి అయితే ఉంది. ఇక్కడ అయితే నేను మీకు ఇప్పుడు మోడల్ ఫ్లాట్ అయితే నేను చూపిస్తున్నాను. అదే విధంగా ప్రతి ఫ్లాట్ కి అయితే మాత్రం ఇక్కడ సేఫ్టీ పర్పస్ కోసం మనం ఒక స్టీల్ గ్రిల్ డోర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా చాలా లాంగ్ లైఫ్ కూడా వస్తుంది ఇది. అదే విధంగా ఇక్కడ మన ఓపెన్ ఏరియా అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ ఏరియా కూడా చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది. ఇక్కడ నుంచి మనం కూర్చొని ఫ్యామిలీతో కూడా మంచి టైం అనేది కూడా మనం స్పెండ్ చేయొచ్చు. ఈవెన్ రైనీ సీజన్ కావచ్చు, ఈవెన్ ఇదంతా కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది. అండ్ ఇక్కడ ఫిట్ చేసిన ఈ గ్లాసెస్ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఓవరాల్ గా ఇక్కడ చూడడానికి కూడా. అండ్ దీనికి ఒక స్టీల్ గ్రిల్ దీనికి ఒక సపోర్ట్ గా కూడా దీనికి ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడైతే నేను మీకు ఫ్లాట్ కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ ఫ్లాట్ అయితే కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి మస్కిటో మెష్ డోర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మళ్ళీ మనం తీసుకున్న తర్వాత మనం ఫిట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడ డోర్ కూడా మనం చూడొచ్చు, చాలా పెద్ద డోర్ ఇది. అండ్ ఇది కూడా టీక్ వుడ్ డోర్, చాలా లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడైతే మన గెస్ట్ లివింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. గెస్ట్ లివింగ్ ఏరియా చూసినట్టయితే చాలా మంచిగా సోఫా సెట్ అంతా కూడా చాలా మంచి కాస్ట్లీగా కనిపిస్తుంది. అదే విధంగా ఓవరాల్ గా మంచి లుక్ వస్తుంది. అట్రాక్టివ్ డిజైన్ తో ఉన్న ఈ టీ పాన్ కూడా మనం చూడొచ్చు, చాలా బాగుంది. అదే విధంగా మంచి ఫ్యాన్ కూడా ఇక్కడ సెట్ చేశారు. అలాగే మనం వాల్ యాక్సెంట్ కూడా మనం చూడొచ్చు. వాల్ యాక్సెంట్ కూడా మంచి లుక్ వస్తుంది చూడడానికి. ఓవరాల్ గా ఈ గెస్ట్ లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉందని చెప్పొచ్చు. అదే విధంగా మనం ఈ వాల్ లైటింగ్ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. ఓవరాల్ గా ఈ గెస్ట్ లివింగ్ రూమ్ కి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం పూజ ఏరియా అయితే కూడా చూద్దాము. పూజా రూమ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లైటింగ్ అంతా కూడా మంచి అట్రాక్టివ్ డిజైన్ తో ఉన్న లైటింగ్ అయితే ఇక్కడ ఫిట్ చేశారు. టోటల్ గా ఈ ఫ్లాట్ లో మనం చూసుకున్నట్లయితే టోటల్ గా ఇది వచ్చేసి 3000 SFT తో వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ మాస్టర్ 3 బెడ్రూమ్స్ తో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ 3 బెడ్రూమ్స్ అనేది కూడా మీకు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఎలా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. మాస్టర్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ గా కూడా ఉంది. చూడొచ్చు ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ ఇక్కడ ఇచ్చిన సీలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ ఆ కార్నర్ లో ఇచ్చిన లైటింగ్స్ అన్ని కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఓవరాల్ గా. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ ఏసీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా డైకిన్ మంచి కంపెనీ ఇది ఫిట్ చేశారు. అదే విధంగా ఇక్కడ మనకి హ్యాంగర్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హ్యాంగర్స్ అనేవి కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం టీవీ సెటప్ కూడా ఈ డిజైనింగ్ అనేది చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అట్రాక్టివ్ డిజైన్ తో ఈ వాల్ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ మనం బిగ్ సైజెస్ టీవీ ఏదైతే ఉంటుందో
అవన్నీ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చారు. విండో కింద కూడా మనకి ఇక్కడ డ్రావర్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడంతా కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ తో కూడా ఉంది. ఇక్కడ కూర్చొని కూడా మంచి వ్యూ కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ డోర్స్ ని మనం చూసినట్టయితే డోర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మంచి గ్లాసీ ఫినిష్ తో వచ్చాయి. ఈ ఓవరాల్ గా ఈ మాస్టర్స్ బెడ్రూమ్ అయితే మంచి లుక్ ఇస్తుంది. టువర్డ్స్ రైట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడంతా కూడా వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడంతా మనకు బాత్ టబ్ ఉంది. అదే విధంగా మనకి వాష్రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ యూజ్ చేసిన ప్రతి మెటీరియల్స్ కూడా చాలా హై క్వాలిటీ మెటీరియల్స్ అనేది యూజ్ చేశారు. అండ్ క్వాలిటీ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా హై క్వాలిటీ అండ్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ వీళ్ళు యూజ్ చేశారు. ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాము. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందని చెప్పొచ్చు. అదే విధంగా అక్కడ మనం ఒక ఏసీ కూడా ఇక్కడ ఫిట్ చేశారు. ఒక ఫ్యాన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి వార్డ్రోబ్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి కూడా. అండ్ ఇక్కడ బిగ్ సైజెస్ టీవీ కూడా మనం ఫిట్ చేసుకునే దానికి ఒక ప్రొవిజన్ అయితే మనకి చాలా బాగుంది. ఇదంతా కూడా మనం చూడొచ్చు. రూమ్ టు రూమ్ మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్ కూడా ఇక్కడ మనకి సెట్ చేశారు. అలాగే మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇదంతా కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం లివింగ్ ఏరియా అయితే చూద్దాము. ఇక్కడ వాల్ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మంచి లుక్ వస్తుంది చూడడానికి. ఇప్పుడైతే మనం లివింగ్ ఏరియా అయితే చూద్దాము. ఇదంతా కూడా ఫ్యామిలీ లివింగ్ ఏరియా. ఫ్యామిలీ లివింగ్ ఏరియా చూసినట్టయితే చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడంతా కూడా ఇచ్చిన ఈ సెటప్ అంతా కూడా చూస్తుంటే చాలా కాస్ట్లీ సెటప్ లాగే ఉంది. అండ్ ఈ సోఫా సెటప్ అంతా కూడా చూడొచ్చు మనం. చాలా నీట్ గా చాలా మంచిగా అరేంజ్ చేశారు. అదే విధంగా మన ఫ్లోర్ చూసినట్టయితే చాలా గ్లాసీ లుక్, గ్లాసీ ఫినిష్ వచ్చే విధంగా చాలా మంచిగా ఉన్నాయి. టైల్స్ అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్ టైల్స్. అండ్ పైన సీలింగ్ అంతా కూడా మంచి లైట్స్ కూడా మనకి ఫినిష్ చేశారు. ఆ బోర్డర్ లైటింగ్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. బోర్డర్ లైటింగ్స్ అన్ని కూడా మంచి లుక్ వచ్చే విధంగానే ఇదంతా కూడా మనకి ఫిట్ చేశారు. మధ్యలో ఈ ఫ్యాన్ కూడా చాలా మంచిగా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ టీవీ కూడా మనం చూస్తున్నాము. టీవీ అంతా కూడా చాలా బాగుంది. ఈ వాల్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ కింద కూడా మనకి ఈ వార్డ్రోబ్స్ ఇదంతా కూడా హింజ్, వాల్ మౌంటెడ్ హింజ్డ్ డోర్స్ అనేది ఇక్కడ కింద ప్రొవైడ్ చేశారు. అదే విధంగా ఇక్కడ లామినేషన్స్ చూసుకున్నట్టయితే లామినేషన్స్ అన్ని కూడా చాలా గోల్డ్ డిజైన్స్ తో మంచి లుక్ వచ్చే విధంగా దీన్ని ఇక్కడ ఫిట్ చేశారు. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఒక చిన్న చాండ్లర్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనికి ఇచ్చిన ఈ లైటింగ్ అండ్ దీనికి వచ్చే లుక్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఓవరాల్ గా మనం ఈ టీవీ యూనిట్ మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవరాల్ గా చాలా మంచి లుక్ వచ్చే విధంగానే ఇదంతా డిజైన్ చేసి దీనికి ఒక అట్రాక్టివ్ లుక్ వస్తుంది ఇదంతా చూడడానికి. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా చూద్దాము. డైనింగ్ ఏరియా కూడా మనం చూసుకున్నట్టయితే చాలా బాగుంది. టోటల్ 6 పీపుల్ ఇక్కడ కూర్చొని ఒకేసారి లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అదే విధంగా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అందరం కలిసే చేయొచ్చు అనమాట. సో టోటల్ 6 పీపుల్ కెన్ అకామిడేట్ హియర్. అండ్ అదే విధంగా మనం అక్కడ చూడొచ్చు. అక్కడ మనకి ఒక విండో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా క్లియర్ గ్లాస్ యూపీవీసీ విండోస్, చాలా లార్జ్ విండోస్ అనమాట ఇవి. మస్కిటో మెష్ డోర్స్ కూడా దీనికి ఇచ్చున్నారు. సో మస్కిటోస్ రాకుండా. అండ్ ఓవరాల్ గా అయితే మనకి ఇక్కడ మంచి ఎయిర్ అయితే కూడా వస్తుంది. అలాగే పైన మనం చూసినట్టయితే సెంట్రల్ ఏసీ కూడా మనం చూడొచ్చు. అది కూడా డైకినే. ఇదంతా కూడా హాల్ కి ప్లస్ డైనింగ్ ఏరియాకి సరిపోయే విధంగానే ఇక్కడ మనకి ఫిట్ చేశారు. అలాగే మనం పైన ఈ సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే ఈ డైనింగ్ టేబుల్ కి అదే విధంగా పైన వచ్చే ఆ సీలింగ్ కి మంచి లుక్ వస్తుంది. ఇదంతా రెండు కాంబినేషన్స్ అయితే మాత్రం చూడడానికి చాలా ఓవరాల్ గా మంచి లుక్ వస్తుంది. ఫిట్ చేసిన లైటింగ్స్ కూడా చాలా మంచి డిమ్ లైటింగ్స్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఓవరాల్ గా చూడడానికి కూడా ఇదంతా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ బాల్కనీ కూడా మనం చూడొచ్చు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా కూడా ఉంది. ఈ బాల్కనీ అనేది ఇక్కడంతా కూడా గ్లాస్ ఫిట్టింగ్స్ అండ్ ఇదంతా ఐరన్ గ్రిల్ కూడా మనం చూడొచ్చు. ఇదంతా సేఫ్టీ పర్పస్ కోసం చాలా మంచి ఎయిర్ వస్తుంది. ఎయిర్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంది. అదే విధంగా ఇక్కడ మనకు ఒక ట్యాప్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫర్ వాష్ పర్పసెస్ కోసం. అండ్ ఇప్పుడైతే మనము కిచెన్ అయితే చూసేద్దాము. కిచెన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. కిచెన్ అయితే హై అండ్ టాప్ క్వాలిటీ మాడ్యులర్ కిచెన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా చాలా మంచి సెటప్ తోనే ఇక్కడంతా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా మనకి గ్లాస్ విండోస్ అనేది కూడా మనకి ఇక్కడ ప్లేట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా క్లియర్ గ్లాస్ విండో అనేది కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనకి లోపల కనిపించే ఏమైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపించే విధంగా ఈ గ్లాస్ విండోస్ అనేది కూడా ఫిట్ చేశారు. టువర్డ్స్ రైట్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక రెఫ్రిజిరేటర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం కింద చూడొచ్చు. ఇవన్నీ కూడా డ్రావర్స్ అనేవి కూడా చాలా సింగిల్ ఆపరేటెడ్, చాలా బాగున్నాయి. చాలా మంచి ఈజీ యాక్సెసిబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ టీ కప్స్ పెట్టుకునే దానికి కూడా మనకి ఒక చిన్న అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే మనం యూటిలిటీ ఏరియా కూడా మనం చూద్దాం.
చూద్దాము. యూటిలిటీ ఏరియా చూసినట్టయితే కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడంతా కూడా మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ సెటప్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాషింగ్ మెషిన్ సెటప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడంతా కూడా మనకి ఇంకొక ట్యాప్ వాషింగ్, ఇక్కడంతా యూటెన్సిల్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనం వాష్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం చూడొచ్చు. క్లియర్ గ్లాస్ విండోస్, ఇక్కడ మనం ఏమైతే ఐటమ్స్ పెట్టుకుంటామో ఇవన్నీ కూడా మనము చూసే విధంగానే ఈ క్లియర్ గ్లాస్ విండోస్ కూడా మనకి ఫిట్ చేశారు. ఇదంతా కూడా కొంచెం టింటెడ్ గా ఉంది. సో ఓవరాల్ గా అయితే చూడడానికి మంచి లుక్ వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మస్కిటో మెష్ డోర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మస్కిటోస్ రాకుండా. సో ఇదంతా కూడా చాలా బాగుంది చూడడానికి. ఓవరాల్ గా కిచెన్ అయితే టాప్ నాచ్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడైతే మనం ఇంకో బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇంకొక థర్డ్ బెడ్రూమ్. దానికంటే ముందు ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా వాష్ ఏరియా కూడా చాలా బాగా నీట్ గా ఉంది. చాలా హై క్లాస్ గానే ఇచ్చారు. ఇదంతా కూడా చూడడానికి చాలా మంచి లుక్ వస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్స్ అన్ని కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయనే చెప్పాలి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. థర్డ్ బెడ్రూమ్ చూసినట్టయితే ఈ డోర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసిన ప్రతి డోర్ చాలా హెవీగా ఉన్నాయి. ప్రతిదీ టీక్ వుడ్ డోర్ అని చెప్పొచ్చు. ఇక్కడ అంతా కూడా యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా చాలా హై క్వాలిటీ మెటీరియల్సే. డిజైనింగ్ కూడా మనం చూడొచ్చు. బెడ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ బేసిక్లీ ఇదంతా చిల్డ్రన్స్ కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనము కలర్ కాంబినేషన్స్ కూడా మనం చూడొచ్చు. కలర్ కాంబినేషన్స్ రూమ్ టు రూమ్ చాలా వేరియేషన్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా మంచి లుక్ వచ్చే విధంగా, అట్ ది సేమ్ టైం మనకి ఇచ్చిన లైటింగ్స్ వల్ల కూడా దీనికి ఓవరాల్ గా ఒక రిచ్ లుక్ వచ్చే విధంగానే దీని అంతా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా క్లియర్ గ్లాస్ విండో. దీనికి కూడా ఒక మస్కిటో మెష్ డోర్ కూడా మనం ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనం చూడొచ్చు. డ్రెస్సింగ్ ఒక మిర్రర్ అనేది కూడా ఇక్కడ ఫిట్ చేశారు. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ యూనిట్ దగ్గరకు వచ్చేసరికి బిగ్ సైజెస్ టీవీ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ ఫిట్ చేసుకునే విధంగా చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ ఓవరాల్ గా ఇక్కడ కింద కూడా చూసినట్టయితే ఇది కూడా వాల్ మౌంటెడ్ హింజ్ డోర్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ రిమోట్ ఆపరేటెడ్ ఫ్యాన్స్ కూడా మనం చూడొచ్చు. ఇది ఫ్యాన్ కి రిమోట్. ఓవరాల్ గా మనం ఫ్లాట్ చూసుకున్నట్టయితే చాలా రిచ్ ఫీల్ వస్తుంది. అదే విధంగా ఈ లగ్జరియస్ ఫ్లాట్ కోసం మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీరు ఈ సైట్ ని అయితే విజిట్ చేయొచ్చు. ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసరికి మన 6,000 రూపీస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్. ప్రైస్ కూడా నెగోషియబుల్. అండ్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇందులో 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేసి ఈ ఫ్లాట్ ని అయితే బుక్ చేసుకోండి. మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.